Good morning, friends. Today we are going to learn our day for level 1. Word nest pakshigudu. Pronunciation nest. Parts of speech. Noun. Meaning a hollow place or structure that a bird makes or chooses for laying its eggs in and sheltering its young. ఏదైనా ఒక చుట్టూ కవర్ చేయబడి మధ్యలో కొంచెం గుల్లగా ఉండేటువంటి ప్రదేశం ఎక్కడైతే పక్షులు వాటి యొక్క గుడ్లు పెట్టడానికి పిల్లల్ని కాపాడుకోవడానికి ఉంటుందో అది. యూసెస్ స్పారస్ బిల్డింగ్ ఎ నెస్ట్ ఆఫ్ ఫిగ్స్ అండ్ డ్రై గ్రాస్. పిచ్చుకలు డ్రై గ్రాస్ ఎండిన గడ్డి మరియు పుల్లలతో వాటి యొక్క గూడ్ని తయారు చేసుకుంటాయి. ఫర్ లెవెల్ 2 వర్డ్ కాంప్రైజ్ కలిగి ఉన్న. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్ కంప్రైజ్. కంప్రైజ్ ఈజ్ ద ప్రొనౌన్సియేషన్. కంప్రైజ్ టు హ్యావ్ సంబడి ఆర్ సంథింగ్ యాజ్ పార్ట్స్ ఆర్ మెంబర్స్. ఏదైనా ఒకళ్ళు లేదా కొన్ని వస్తువుల్ని కలిగి ఉండడం, కొంతమంది వ్యక్తులు లేదా కొన్ని వస్తువులు కలిగి ఉండడం. యూసేస్ ద కలెక్షన్ కంప్రైజెస్ 327 పెయింటింగ్స్. ఈ కలెక్షన్ 327 పెయింటింగ్లు కలిగి ఉంది. ద కమిటీ ఈజ్ కంప్రైజ్డ్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. ఈ కమిటీలో సమాజంలో అన్ని వర్గాల వారు ఉన్నారు. నెక్స్ట్ ఫర్ లెవెల్ 3 వర్డ్ ఎఫర్ట్ కృషి లేదా ప్రయత్నం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్. ప్రొనౌన్సియేషన్ ఎఫర్ట్ మీనింగ్ an attempt to do something especially when it is difficult to do so. ఏదైనా ఒక కష్టమైన పని చేయడానికి చేసే ప్రయత్నమే ఎఫర్ట్ అంటాం. ద ప్రాజెక్ట్ వాజ్ ఎ టీమ్ ఎఫర్ట్. ఆ ప్రాజెక్టు టీం సమూహం యొక్క ప్రయత్నం వల్ల జరిగింది, కష్టం వల్ల జరిగింది. సక్సెస్ ఈజ్ డిపెండెడ్ ఆన్ ఎఫర్ట్. విజయం అనేది ప్రయత్నం వల్లనే జరుగుతుంది. నెక్స్ట్ ఫర్ లెవెల్ 4 సఫిషియంట్ తగినంత. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్. ప్రొనౌన్సియేషన్ సఫిషియంట్ మీనింగ్ ఎనఫ్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్ యాజ్ మచ్ యాజ్ యూ నీడ్. నీకు కావాల్సినంత లేదా ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్కి కావాల్సినంత. ఎలో సఫిషియంట్ టైమ్ టు గెట్ దేర్. అక్కడ చేరుకోవడానికి తగినంత సమయం ఇవ్వండి. యూసేజ్ 1 dose షుడ్ బి సఫిషియంట్. ఒక మోతాదు చాలు, సరిపోతుంది. ఆపోజిట్ ఇన్సఫిషియంట్. థ్యాంక్ యూ అని